అధినేత అయినటువంటి ట్రంపే ఆ బహుమతి కోసం పాకులాడుతున్నాడంటే చూడండి ఎంత విలువైందో. అటువంటి బహుమతులు సాధించి కొత్త విషయాలు కనుక్కున్న శాస్త్రవేత్తల గురించి మనం తెలుసుకోవాలి. అలాగే ఈరోజు కర్ణాటకలో పుట్టినటువంటి ఒక ఆమె గంగూబాయి హంగల్ అనేటువంటి కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో చాలా గొప్పగా పేరు ప్రఖ్యాతులు సాధించిన దానికి ఆమెకి మన దేశం పద్మభూషణ్, పద్మశ్రీ ఇటువంటి గొప్ప గొప్ప అవార్డులతో సత్కరించారు. అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక గొప్ప విషయాలు ఉంటాయి. అలాగే తమిళనాడులో ఒక ఆయన శివాజీ గణేశన్ అనేటువంటి ఆయన జన్మించారు. ఆయన కూడా పద్మభూషణ్, అంటే మన దేశంలోనే కాదు దేశ విదేశాల్లో ఆయన ఖ్యాతి గడించాడు. మంచి చాలా గొప్ప వ్యక్తిగా ఏదైనా ఆపద వస్తే దానం చేయడం కూడా ముందుండేవారు. ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి ప్రతిరోజు మనం తెలుసుకోవాలి, వాళ్ళ గురించి అవగాహన చేసుకోవాలి. మొన్న మన సైంటిస్ట్ గుండ్రా సతీష్ రెడ్డి గారి గురించి ఒక అమ్మాయి పాట పాడి రికార్డింగ్ చేసి పెట్టింది. అమ్మాయికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా సార్ మీద కొన్ని పాటలు ఉండేవి, అవి కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఆడియో కంటే కూడా వీడియో రికార్డ్ చేస్తే సార్ వచ్చినప్పుడు మనం తీసుకుని పోయి సార్ చేతుల మీద సత్కరించడం జరుగుతుంది. అంటే అందుబాటులో చాలా దగ్గరగా ఒక మన దేశానికి రక్షణ కలిగించే స్థాయిలో అబ్దుల్ కలాం తర్వాత ఆ స్థాయిలో దేశానికి ఆయన ఎంతో సేవలు చేశారు. నిరంతరం విగ్రహాలను మన సేవలు చేశారు. అంత గొప్ప వ్యక్తి చేతుల మీదుగా ఈ స్కూల్ పిల్లకాయలకు సత్కరించే అవకాశం ఉంటే మీరు ఆయన మీద ఏదైనా పాటలు బాగా ఆలకించి చేస్తే ఆ రికార్డింగ్ పెడితే చాలా సంతోషంగా రిప్లై ఇచ్చారు సార్. కాబట్టి మీరు ఆయన గురించి ఆయన రాసినటువంటి పాటలు బాగా నేర్చుకుని మీరు రికార్డింగ్ చేసి పెడితే సార్కి పంపిస్తారు. సార్ దానికి స్పందిస్తారు. మొన్న వీళ్ళు పెట్టిన చాలా ఆనందంగా రిప్లై ఇచ్చారు సార్. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, చదువుతో పాటు కొత్త విషయాలు కనుక్కునే విషయంలో చిన్నప్పటి నుంచి ఆసక్తి కలగండి. మీకు అండగా దేశం ఉంటుంది, దేశంలో ఉండే మేధావులు ఉంటారు, మీకు సపోర్ట్ చేస్తారు. మీరు ఇక్కడ ఈ స్కూల్లో చదివిన పిల్లలు ఒక్కరైనా మంచి శాస్త్రవేత్తగా మారాలని నేను కోరుకుంటూ, అంటే ఒక నోబెల్ శాంతి లాంటి ప్రైజులు పొందే స్థాయికి ఎవరో ఒకరు ఎదగాలి. కొత్త విషయాలు ఎవరికి తట్టని ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది సార్, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. ప్రపంచం వాళ్ళని హక్కును తెచ్చుకుంటుంది. చాలా చిన్నదైపోయింది ప్రపంచం. కాబట్టి మనల్ని ఏదైనా గొప్ప విషయం ఉంటే ప్రపంచం మనల్ని ఆసక్తిగా చూస్తుంది. ఎవరికి తెలియని విషయం మనకి ఏదైనా ఊహించి చేయగలిగితే అద్భుతాలు జరుగుతాయి. ముఖ్యంగా మీరు సమయం వృధా చేయకుండా మాకు అనిపిస్తుంది, అంటే మేము చిన్న వయసులో చాలా సమయం వేస్ట్ చేసేవనిపిస్తుంది. ఆ విధంగా మళ్ళా మీరు మా వయసు వచ్చిన తర్వాత మేము చాలా టైం వేస్ట్ చేశారు. గంట సేపు బాగా ఆడుకోండి చెమటలు పట్టేట్టు. మిగతా టైం ఏంటంటే మీ భవిష్యత్తు